ఇప్పుడు నేను చేసేది ఏంటంటే కర్రీ ఆలు టమాటా చిక్కుడుకాయ వంకాయ కలగూర వండుతున్నాను అనమాట. దానికోసం స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను 2 స్పూన్స్. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆవాలు పోపు దినుసులు కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేయించుకోవాలి బ్రౌనిష్గా వచ్చినట్టుగా. ఇప్పుడు పోపు వేయించేయండి. ఆలు వేసుకుంటున్నాను అక్కడ. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. వంకాయ ముక్కలను ఇప్పుడు వాటర్లోనే కట్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోయి ఉడకదు అన్నమాట. ఇప్పుడు టమాటా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను. దాంట్లో ఉడికితే బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుందని వేస్తున్నాను అన్నమాట. అంటే ఇలా కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా కలుపుకోవాలి. టమాటా వాటర్ కదా తిరిగి వచ్చేస్తుంది, కొంచెంసేపు ఉండాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదా, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత కారం వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అంతా ఇలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక వాటర్ కొంచెం వేసుకోవాలన్నమాట ఉడకడానికి. ఇప్పుడు అన్నీ మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా, వాటర్ పోసుకోవాలన్నమాట. గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఎప్పుడైనా ఈ కర్రీకి కలగూర కర్రీకి ముక్కల పైకి ఇలాగ వాటర్ వచ్చినట్టు వేసుకోవాలి, బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ అయిపోయింది, దగ్గరికి వచ్చింది కదా, ముక్కలన్నీ ఉడికిపోయినాయి, మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. ఇలాగా కొంచెం ఇలాగా జ్యూసీ లాగా ఉంటే బాగుంటుంది కలగూరకి. మెత్తగా అయిపోయింది, ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. దించేసుకుంటున్నాను. అన్నీ ఉడికిపోయినాయి, మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. ఇలాగా కొంచెం ఇలాగా జ్యూసీ లాగా ఉంటే బాగుంటుంది కలగూరకి. మెత్తగా అయిపోయింది, ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. దించేసుకుంటున్నాను. మెత్తగా ఉడికిపోయిందని ఎన్నిసార్లు అన్నానో నాకు గుర్తులేదు, కొంచెం కామెంట్ చేసి చెప్పగలరా? ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, 10 మంది చూస్తారు. ఈ వీడియోని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.